శ్రీమద్భగవద్గీత అత ద్వాదశోధ్యాయః 12వ అధ్యాయం భక్తియోగం. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు చెప్తున్నాడు ఈ విధంగా, శ్రీకృష్ణ, కొందరు భక్తులు వారి మనస్సును సదా నీయందే నిలిపి నిన్ను ఉపాసిస్తూ ఉన్నారు. మరికొందరు అవ్యక్తమైన అక్షర పరబ్రహ్మమును ధ్యానిస్తున్నారు. వీరిలో ఉత్తమ యోగులెవరు, ఉత్తమమైన భక్తులెవరు అని అడుగుతున్నాడు. శ్రీ భగవానువాచ మయ్యావేశ్యమనో యే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తే మే యుక్తతమామతాః. నాయందే మనస్సు నిలిపి నిత్యయుక్తులై ఉత్తమమైన శ్రద్ధతో కూడి నన్నే ఎవరైతే ఉపాసించుతున్నారో వారు యోగి శ్రేష్ఠులని నా యొక్క అభిప్రాయం. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఎవరైతే ఇంద్రియములను నిగ్రహించి అంతటను సమబుద్ధి కలిగి సర్వ ప్రాణులకు మేలు చేయుట యందు పరమ ఆసక్తి కలవారి అక్షరము, అనిర్దేశము, అవ్యక్తము, సర్వత్రగము, చింతించుటకు వీలు కానిది, కూటస్థము, అచలము, ధ్రువము అయిన బ్రహ్మమును ఉపాసించున్నారో వారు నన్నే పొందుతారు. క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. అక్షర బ్రహ్మ చింతనము చాలా కష్టము అర్జున. దేహాభిమానులచే అవ్యక్తోపాసన అతి కష్టముగా పొందబడుచున్నది. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయి ఆవేశిత చేతసాం. అర్జున, ఎవరైతే సర్వకర్మలను నాయందే సమర్పించి నేనే పరమగతి అని భావించి అనన్య యోగముచే నన్నే ధ్యానిస్తూ సేవించుచున్నారో నాయందు చిత్తము నుంచిన అట్టి వారలను జనన మరణ సంసార సాగరం నుండి అతి శీఘ్రకాలములో నేను ఉద్ధరిస్తాను. మయేవ మన ఆధస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. నీ మనస్సును నాయందే నిలుపము, నీ బుద్ధిని నాయందే ప్రవేశపెట్టుము, ఆ తర్వాత నీవు నాయందే నివసింతువు, ఇందులో సంశయము లేదు. అత చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మాం ఇచ్చాప్తుం ధనంజయ. అర్జున, ఇంకను నీవు నీ మనస్సును నాయందు స్థిరముగా నిలుపుటకు అశక్తుడవైనచో అభ్యాసయోగముచే నన్ను పొందుటకు యత్నించుము. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి. అభ్యాసయోగమును ఆచరించుట కూడా నీవు అసమర్థుడవైనచో నా నిమిత్తమైన కర్మయందు నిరతుడవు కమ్ము. నా కొరకు కర్మలు ఆచరించినను నీవు సిద్ధిని పొందగలవు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.